ఇంపాక్ట్ సమ్మిట్ లో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఇక భారత్ మండపంలో అర్ధనగ్నంగా నిరసనకు దిగారు యూత్ కాంగ్రెస్ నేతలు. అమెరికా భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు నేతలు. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతల నిరసనతో కాసేపు గందరగోళం ఏర్పడింది. ఇంపాక్ట్ సమ్మిట్ లో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ప్రస్తుతం మనం విజువల్స్ రూపంలో బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. భారత మండపంలో అర్ధనగ్నంగా నిరసనకు దిగారు యూత్ కాంగ్రెస్ నేతలు. అమెరికా భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు నేతలు. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతల నిరసనతో కాసేపు అక్కడ గందరగోళం ఏర్పడింది. ఇంపాక్ట్ సమ్మిట్ లో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ప్రస్తుతం మనం విజువల్స్ రూపంలో బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. భారత మండపంలో వారంతా కూడా అర్ధనగ్నంగా నిరసనకు దిగుతున్న విజువల్స్ ని చూస్తున్నాం. అయితే అమెరికా భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా వీరంతా కూడా నిరసనకు దిగినట్లు కూడా సమాచారం. అయితే మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. కాంగ్రెస్ నేతల నిరసనతో కాసేపు అక్కడంతా గందరగోళం వాతావరణం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. రైటర్ శివ, ప్రస్తుతం ఇంపాక్ట్ సమ్మిట్ లో కాంగ్రెస్ నేతలంతా కూడా మోడీకి వ్యతిరేకంగా నిరసనకు దిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్, భారత మండపంలో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2026 సదస్సు అనేది ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతోంది. దానిలో భాగంగా భారత మండపంలోకి ఎంటర్ అయిన తర్వాత అర్ధనగ్నంగా వాళ్ళు షర్ట్లను తీసేసి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. అయితే ఈ భారత మండపంలో ఆందోళన చేసిన యూత్ కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే వారు లోపలికి ఎలా ఎంటర్ అయ్యారు, లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇటు నుంచి లోపలికి ప్రవేశించారు, అక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా వారు టీషర్ట్లను విప్పి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా అన్ని కోణాల్లో కూడా వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రపంచ దేశాలకు సంబంధించిన టెక్ ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సదస్సులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంలో ప్రపంచ దేశాల ముందు భారత్ పరువును తీసే విధంగా కూడా వీరంతా వ్యవహరిస్తున్నారని కూడా బీజేపీ నేతలైతే విమర్శిస్తున్నారు. ఇటు అమెరికా భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో వాణిజ్య ఒప్పందం కానీ ఈ ఒప్పందానికి సంబంధించి ప్రధానంగా వ్యతిరేకంగా వారంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఒకవైపు వారు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మరొకరు టీ షర్ట్లను కానీ వారి దగ్గర ఉన్న షర్ట్లను కానీ మరొకరు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వారికి కొంత ఒకరికి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారు కోపరేట్ కూడా దగ్గర మనకు కూడా చూస్తే అర్థమవుతుంది. బనియన్స్ మీద టీ షర్ట్స్ అన్ని కూడా పెట్టుకుని వారు మోడీ ఈ ఫోటో ఉన్న టీ షర్ట్లు ప్రదర్శిస్తున్నారు. అక్కడ మరోవైపు పోలీసులు ఎవరైతే ఆందోళన నిర్వహించారో వారందరూ కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించినట్టు తెలుసు. వారికి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? ఇటు అమెరికా భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ తో పాటు ఇంకేమైనా కారణాలు ఉన్నాయనుకోవచ్చా ఈ నిరసనకు సంబంధించి? డెఫినెట్ గా ఈ అమెరికా భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు ఏవైతున్నాయో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయకుండా ఇటు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రశ్నలు ఏమైనా నేపథ్యంలో ఆ సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా సస్పెండ్ చేయడం, మరోవైపు రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుకోవడం, ఇటు రైతాంగానికి ఇటు అమెరికాకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు భారత్ లోకి తీసుకురావడం ద్వారా భారత రైతాంగం అనేది తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏ ప్రాతిపదికన అక్కడ ఒప్పందాలు కుదుర్చుకున్నారు, దాని ద్వారా రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా దేశంలో ఉన్న రైతాంగానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రజలందరికీ తెలిసే విధంగా పార్లమెంటు వేదిక ప్రకటన విడుదల చేయాలి, వివరాలు తెలియజేయాలంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి
సమాధానం ఇవ్వకుండా పలువార్లు సభను వాయిదా వేశారనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు విపక్ష పార్టీలందరూ కూడా ఆరోపణ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించిన టెక్ ప్రతినిధులు కానీ ప్రపంచ దేశాల అధినేతలందరూ కూడా ఈ ఏ సమిట్ లో పాల్గొంటారు కాబట్టి దీని ద్వారా ఈ భారత ప్రభుత్వం భారత రైతాంగానికి ఏ విధంగా నష్టం చేకూరుస్తుంది అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి నిరసన తెలియజేశారని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ ఈ సందర్భంలో ప్రపంచ దేశాల ముందు భారత్ పౌరు తీసే విధంగా కూడా ఈ విధంగా సబ్జెక్టు ను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనేది కూడా ఇటు బీజేపీ నేతలు అయితే ఆగ్రహం చేస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే ఈ నిరసన తెలియజేసిన వారందరూ కూడా విశ్వసించి పోలీస్ స్టేషన్ తరలించారు. వినయ్. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అమెరికా భారత ట్రేడ్ డీల్ ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ యువ నాయకులందరూ కూడా యువతంతా కూడా భారత్ స్టేడియంలో వారంతా కూడా అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ప్రస్తుతం వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.